హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లిటిల్ వర్డ్ మై లిటిల్ హ్యాపీనెస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మీకు ఒక వెరైటీ కర్రీ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఇది చాలా బాగుంటుందంట. నేనైతే తినగాని ఇది నత్తల కూర అంటండి. ఇది తింటే పొట్టలో ఉన్న రకరకాల సమస్యలకు ఇది మంచిదంటండి. ఒకసారి చూడండి. ఇవి అయితే క్లీన్ చేసిన నత్తలు. ఇవి కర్రీ అనేది మా అత్తయ్య గారు అయితే వండారు. ఇవైతే షూట్ చేసామండి. చూడండి, మొదటగా అయితే ఒక గిన్నె పెట్టుకోవాలి. దీంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కలిపి కోసేసారు. ఇవన్నీ వేసుకోవాలి. మీలో ఎవరికైనా తెలుసా అండి నత్తల కూర అనేది? తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంటుందో టేస్ట్ అనేది. తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత గడ్డితో కలుపుకోకుండా అన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలాగా కలుపుతున్నారన్నమాట. చూడండి, ఇవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. నత్తలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసేసారు. అన్నీ మిక్స్ చేసేసారన్నమాట. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేశారు. తర్వాత ఇందులో ఉప్పు వేస్తున్నారు. రుచికి తగినంత ఉప్పు అయితే వేస్తున్నారు. తర్వాత కారం అయితే వేస్తున్నారు. మనకి ఎంత అయితే కావాలో కారం అయితే వేస్తున్నారు. మేమైతే కారం కొంచెం ఎక్కువ స్పైసీనెస్ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకుంటామండి. తర్వాత ఇవంతా కూడా బాగా మిక్స్ చేసేస్తున్నారు. చూడండి, ఇలా అయితే మిక్స్ చేస్తున్నారు. తర్వాత ఇందులో వాటర్ అయితే వేశారు. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇలా అయితే వాటర్ వేశారు. తర్వాత కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులో చింతపండు అయితే వేస్తున్నారు. చింతపండు పులుపు అయితే వేయాలి. ఇవి వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలండి. ఇందులో మసాలా కూడా వేశారు. అల్లం వెల్లుల్లి మసాలా కూడా వేశారండి. ఇప్పుడు ఇవంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయాలన్నమాట. చూడండి అలా మిక్స్ చేస్తున్నారు. గట్టిపెట్టి తిప్పేయాలన్నమాట అండి. ఇలా అయితే మిక్స్ చేసేస్తున్నారు. తర్వాత ఇందులో అయితే కొంచెం శనగపప్పు నానబెట్టి అయితే వేస్తారు. లేకపోతే ఇలాగా వేపుడు శనగపప్పుని పౌడర్ చేసి అన్న వేస్తారంటండి. ఇలా వేపుడు శనగపప్పుని పౌడర్ చేసేసారు కొద్దిగా. దాన్ని అయితే ఇందులో అయితే వేసేస్తున్నారు. చూడండి, ఇప్పుడు కొంచెం కొంచెం అయితే అందులో వేపుడు శనగపప్పు పౌడర్ అయితే వేస్తున్నారు. శనగపిండి అయితే వేయకూడదండి. మనం వేపుడు శనగపప్పుని ఇలాగ పౌడర్ చేసి వేసుకోవాలి. లేకపోతే పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, అదైతే 1 గంట 2 గంటలు నానబెట్టన్నా డైరెక్ట్గా శనగపప్పు అనే వేసేసుకోవచ్చు. ఈసారి అయితే ఇలా వేస్తున్నారన్నమాట. శనగపప్పు వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఇది కూడా బాగుంటుంది అంటండి. అందుకని ఇది కూడా వేస్తున్నారు. ఇవంతా వేసేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, కర్రీ అయితే చూడండి. ఇలా అయితే చేస్తున్నారండి. బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఫైనల్ టచ్ కింద ఇలాగా కరివేపాకు కొత్తిమీర అయితే వేశారు పైన. అంతే అండి, నత్తల కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి అయితే నత్తల కర్రీ అంటే ఇష్టమో చెప్పండి. కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ కర్రీ అనేది ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.